వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వా మృత్యుమేతి నాన్యః పంథా విద్యతే జనాయ. ఓం శాంతి శాంతి శాంతి. బంధువులారా బంధువులారా, మాతృశక్తి, మనము ఈనాడు ప్రతి మానవుడు నేర్చుకోవలసిన విద్యల గురించి ఆలోచిస్తున్నాము. నేర్చుకోవలసిన విద్యలు 7. ఒకటి ఆరోగ్య విద్య, రెండోది సమాజం చేసిన రుణాన్ని తెలుసుకోవడము, తల్లి చేసిన రుణ జ్ఞానము, తండ్రి చేసిన రుణ జ్ఞానము, గురువు చేసిన రుణ జ్ఞానము, దేశం చేసిన రుణ జ్ఞానము, ఈశ్వరుడు చేసిన రుణ జ్ఞానం. అయితే మనుషుని పైన 6 విధాల రుణాలు ఉన్నాయి, అప్పులున్నాయి. వాటిని తెలుసుకునే విద్యలు 6 విద్యలు. ఆరోగ్య విద్య 7 విద్యలు. ఈ 7 విద్యలు తప్పనిసరి ప్రతి మానవుడు నేర్చుకొని తీరాలి. 7 విద్యలు నేర్చుకున్న తర్వాత మానవుడు ఉత్కృష్టమైన జీవితాన్ని గడుపుతాడు. అతని జీవితం ద్వారా ఇతరులకు కూడా లాభం జరుగుతుంది. అయితే సమాజం చేసిన రుణం గురించి తెలుసుకున్నాం. తల్లి చేసే రుణం, తండ్రి చేసే రుణం, ఆచార్యుడు చేసే రుణం, సమాజం దేశం చేసే రుణం. ఇప్పుడు భగవంతుడు చేసే రుణం గురించి అతి సంక్షిప్తంగా, ఎందుకంటే భగవంతుడు చేసే ఉపకారం చాలా పెద్దది. ఎప్పటికీ మనం భగవంతునికి రుణపడి ఉంటాం. దాన్ని పూర్తిగా వివరించి చెప్పడం సాధ్యం కాదు. అయితే మనము భగవంతుడు మనకి ఏ విధంగా ఉపకారం చేస్తున్నాడు అది మనం తెలుసుకోవాలి. దేని కొరకంటే అది తెలుసుకోవడం మనకు లాభం, మనకి హితం. మనం భగవంతుని పట్ల విధేయులమై భగవంతునితో అధికాధికంగా లాభం పొందడానికి అది అవసరం. అయితే భగవంతుడు మనకి ఎన్ని విధాల ఉపకారం చేస్తున్నాడో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. దాదాపు మనం తెలుసుకో. మన ఋషులు మహర్షులు సంధ్య అగ్నిహోత్రం చేయడానికి, స్వాధ్యాయం చేయడానికి ఆదేశించినారు. కానీ వాటిని చాలా తక్కువ మంది చేస్తారు. అయితే భగవంతుడు చేసిన మనకు చేసిన ఉపకారాలు, చేస్తున్న ఉపకారాల గురించి నేను సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నించాను. మొట్టమొదలు మనం పూర్తిగా అసమర్థులం. ఎంతవరకు అంటే గాఢ నిధిలో ఉన్నప్పుడు మనకి ఏమంటే ఏమి తెలియదు. మన ముందు ఎవరున్నారు, ఏం చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు మనకేమి తెలియదు. నేను ఎవరిని, నేను ఏం చేస్తున్నా, నా పేరేమిటి, నా ఏమి తెలియదు. అప్పుడు గాఢ నిధిలో ఉన్నప్పుడు మనుషుని సామర్థ్యం ఎంతో అతని సామర్థ్యం అంతే. మిగతా సామర్థ్యం అంతా భగవంతుడు ఇచ్చిన పదార్థాల ద్వారా, భగవంతుడు ఇచ్చిన సాధనాల ద్వారా. అయితే మానవుడు, జీవాత్మ సమస్త దుఃఖాల నుండి విడిపోయి భగవంతుని ఆనందాన్ని అనుభవించాలని భగవంతుడు ప్రయత్నిస్తాడు, కోరుతాడు, ఆశిస్తాడు, ప్రయత్నిస్తాడు. భగవంతునికి ఏం అవసరం లేదు. భగవంతుడు సర్వజ్ఞుడు, అంతటి నిన్నున్నవాడు. అతనికి ఆనందము, జ్ఞానము ఇవన్నీ సామర్థ్యాలు. కాబట్టి భగవంతునికి ఏమీ అవసరం లేదు. భగవంతుడు మనల్ని ఏమి కోరడు. మన దగ్గర భగవంతుని ఇవ్వడానికి ఏమీ లేదు. మన దగ్గర ఉన్న సమస్తము మనవి కావు, భగవంతునికి ఇచ్చినే. కాబట్టి మనం భగవంతునికి ఇవ్వవలసిన పదార్థాలు ప్రపంచంలో లేవు. భగవంతునికి అవసరం లేదు. ఈ విషయం తెలుసుకోవాలి. మనం భగవంతుని భక్తులు భగవంతునికి ఇవ్వాలనుకుంటాం, భగవంతునికి అవసరమే లేదు. కాబట్టి ఈ విషయం తెలుసుకోకుండా మనం భగవంతునికి ఇస్తున్నాం అనుకుంటే అది పొరపాటు. భగవంతుని పట్ల అశ్రద్ధ, అవిశ్వాసము, అపమానం, దాని పరిణామము దుఃఖం కలుగుతుంది. అయితే భగవంతుడు సమస్త ప్రపంచాన్ని మన కొరకు నిర్మించినాడు. మనము అనేక విధాల శారీరకంగా బలవంతులమై, వాచికంగా వాగ్ములమై, మానసికంగా పరమ సంపాదించి, భౌతికంగా విజ్ఞానవంతులమై, ఆత్మికంగా ఆత్మబలాన్ని సంపాదించి మనం సమస్త ప్రపంచంలో సుఖంగా ఉండాలని భగవంతుని ద్వారా మనకి ఇవ్వబడ్డ పదార్థం. భగవంతుడు మనకు శరీరం ఇస్తాడు. మన శరీరానికి ముందు
మనకు తల్లిని సిద్ధం చేసి పెడతాడు. ఆ తర్వాత వారి శరీరంలో సగం సగం నిర్మాణం చేస్తాడు. ఆ సగం శరీరం తండ్రి తన శరీరంలో ఉన్న సగం శరీరం తల్లికి ఇస్తాడు. ఆ తండ్రి శరీరంలో ఉన్నప్పుడు మన శరీరం సగం శరీరం ఉంటుంది. ఆ తర్వాత తల్లి శరీరంలోకి వచ్చిన తర్వాత పూర్తి శరీరం, అది శరీరం యొక్క ప్రారంభం. అది ఎంత ఉంటుందంటే సూది మన కూడా దానికంటే పెద్దగా ఉంటుంది, కానీ అంతకంటే చిన్నది. మనకేం తెలియదు, ఎట్లా చేస్తాడు భగవంతుడు? మన తల్లికి తెలియదు, తనకి తెలియదు, ఎవరికి తెలియదు. అంత వైజ్ఞానికుడు భగవంతుడు, అంత విజ్ఞాన సంపన్నుడు. మనకు మన శరీరానికి 11 ఇంద్రియాలు, తన్మాత్రలు, పంచభూతాలు, మహత్తత్వము, అహంకారము, ఇవన్నీ ఇచ్చి మనకు ప్రపంచాన్ని నిర్మించి మనం సుఖాన్ని అనుభవించడానికి జ్ఞానాన్ని ఇచ్చి ప్రయత్నం చేస్తుంటూ సహకరిస్తుంటాడు. అయితే తల్లి భగవంతుడు ఇచ్చిన ఆహార పదార్థాలను సరిగా తీసుకొని 10 నెలల వరకు మన శరీరాన్ని పెంచుతుంది. భగవంతుని వైపు తల్లికి ఎటువంటి ఆహారం ఏమవసరం తెలియదు. ఆమె శరీరంలో ఆడ శిశువు ఉన్నదా, మగ శిశువు తల్లికి తెలియదు. కేవలం భగవంతుని చేసి పెట్టిన యంత్రాల ద్వారా ఆమె ఓదన చేస్తుంది, అంతే తప్ప అంతకంటే. ఆ తర్వాత జన్మ ఇస్తుంది తల్లి. జన్మ ఇచ్చిన మొదటి క్షణం నుండి తల్లి మనం సమర్థులమైనంత వరకు రాత్రి మూలు మన వెంబడి ఉంటుంది. నీడ లెక్క ఉంటుంది, చెట్టుకు నీడ ఎట్లా ఉంటుందో ఆ విధంగా తల్లి మన వెంబడి ఉంటుంది. తల్లికి సహకరిస్తాడు. అదంతా భగవంతుడు చేసిన సాధనాల ద్వారా. తల్లి తన శరీరాన్ని నిర్మించుకోలేదు. ఆ తర్వాత తల్లికి పాలిస్తాడు. తల్లి దగ్గర పాలు ఉంటాయి. ఆ తల్లి పాలిచ్చి మనల్ని పెంచి పోషిస్తుంది. ఆ తర్వాత భోజనం ఇచ్చి పెంచి పోషిస్తుంది. మనకు ఒక్కొక్క అక్షరం నేర్పిస్తుంది. మనం సుఖంగా ఉన్నామా దుఃఖంగా ఉన్నా మన చిహ్నాల ద్వారా తెలుసుకుంటుంది. మనకు ఎటువంటి బాధ లేకుండా రాత్రి మళ్ళీ ఎంబడి ఉండి మనం అశుద్ధంగా ఉండడానికి వీలేకుండా మలమూత్రాన్ని శుద్ధం చేసి రాత్రి మూల మన కొరకు జాగరణ చేసి బాధపడుతూ నానా రకాలుగా చికిత్స చేసి సేవ చేసి తన స్వయంగా మర్చిపోతుంది, అన్ని మర్చిపోతుంది. తన గురించి తను ఏం చేసుకోదు, కేవలం సంతానం గురించి చేస్తుంది. అయితే ఆ విధంగా సంతానం చేస్తూ కొంచెం పెద్దగైన తర్వాత విద్యాలయం వెళ్తాడు. విద్యాలయంలో ఉపాధ్యాయులు కూడా మనం నేర్పిస్తారు. ఈ ఉపాధ్యాయులు కాదు, ఆచార్యులు, గురువులు నేర్పిస్తారు. వారు కూడా భగవంతుడిచ్చిన జ్ఞానంతో నేర్పిస్తారు. భగవంతుడిచ్చిన జ్ఞానం నేర్పిస్తాడు. భగవంతుడిచ్చిన శరీరం ద్వారా నేర్పిస్తారు. ఆ తర్వాత మనకు 6 ఋతువులు, పృథ్వీ, జలము, అగ్ని, వాయు, ఇవన్నీ ఉంటాయి. అనేక రకాల పశువులు, అనేక రకాల పక్షులు, అనేక రకాల పండ్లు, అనేక రకాల ఫలాలు, పుష్పాలు, అనేక రకాల కూరగాయలు, అనేక రకాలుగా వస్తువులు, అనేక రకాలుగా మనకు అవసరం ఉన్న విధంగా మనం చేసుకోవడానికి జ్ఞానం ఇస్తాడు. మనుషుడు సుఖంగా ఉండడానికి ప్రపంచంలో 100 ఏళ్ళ వరకు కనీసము ఆరోగ్యంగా జీవించడానికి మనకు శాస్త్రం ఇచ్చాడు, వేదం ఇచ్చినాడు. ఆ వేదం విలువలేని వేదం. దాంట్లో మనుషుడి శరీరం ద్వారా బలంగా ఉండడానికి, 100 ఏళ్ళు జీవించడానికి, తర్వాత బుద్ధి వికాసానికి, మనో వికాసానికి, ఆ తర్వాత విజ్ఞానానికి అనేక రకాల యంత్రాలు నిర్మించి యంత్రాల ద్వారా లాభం పొందడానికి భూమిలో నౌకలు, భూమి మీద యంత్రాలు, వాహనాలు, ఆకాశంలో యంత్రాలు, వాహనాలు, ఇవన్నీ నిర్మించుకోవడానికి సమ్మతిస్తాడు. వస్త్రాలు నిర్మించుకోవడానికి, మట్టి కుండలు నిర్మించుకోవడానికి, ఇంటి నిర్మించుకోవడానికి, వ్యవసాయానికి ఇవన్నీ మనకి ఇస్తాడు. ఆ తర్వాత మనం దాంట్లో భగవంతుని ఇచ్చిన సాయంతో మనం వ్యవసాయం చేస్తాము, చెట్లు పెడతాము, పంటలు తీసుకుంటుంటాము, పశువులను పెంచుతాము, పాలు తీసుకుంటుంటాము. ఇవన్నీ భగవంతుడికి ఇచ్చిన పదార్థాలపై చేసుకుంటాం. మనము భగవంతునికి ఏమి చెయ్యలేము. భగవంతుడు మనకి ఎన్ని రకాల సాయం చేస్తున్నాడో మనం తెలుసుకోవడానికి వీల్లేదు. తల్లి కడుపులో మనల్ని 10 నెలలు ఉంచుతాడు భగవంతుడు. ఆ శరీరాన్ని ఎవరు నిర్మిస్తారు? శరీరాన్ని ఎవరు రక్షిస్తారు? ఆ శరీరానికి ఎవరు పోషణ చేస్తారు? తల్లి నా మాత్రమే. ఎటువంటి ఆహార పదార్థాల వలన శిశువు శరీరం పెరుగుతుందో, ఎటువంటి పదార్థాల వలన శిశువుకు ఆరోగ్యం చెడిపోతే చికిత్స జరుగుతుందో అటువంటి అన్ని మనకు సిద్ధించు. ప్రపంచంలో ఏ వస్తువు పనికిరానిది లేదు. సమస్త వస్తువులు ఇచ్చి మనం పూర్తిగా మనమే కాదు, మన చుట్టుముట్టుండే మనకు సహాయం చేసే పశువులు, పక్షులు సుఖంగా ఉండడానికి
మనకిచ్చే సహాయం చేసి అందరూ బంధువులు మిత్రులు రాజ్యం అందరూ సహాయం కొరకు ప్రయత్నం చేస్తారు. రాజ్యం యొక్క రాజనీవాలు తెలుపుతాడు, రాజ్యం చేసే పద్ధతి తెలుపుతాడు. రాజులు ఆ భగవంతుడిచ్చిన వేదజ్ఞానం ద్వారా రాజ్యాన్ని నడిపిస్తారు. భగవంతుడిచ్చిన విజ్ఞానం ద్వారా శరీర చికిత్స జరుగుతుంది. భగవంతుడిచ్చిన వ్యవసాయం, భగవంతుడిచ్చిన జ్ఞానం ద్వారా యంత్రాదులు నిర్మిస్తాడు, యాత్ర చేస్తాడు, వ్యాపారం చేస్తాడు, చదువుకుంటాడు, భవనాన్ని నిర్మిస్తాడు. అనేక రకాల లాభాలు పొందుతాడు భగవంతుడు. ఆ భగవంతుని ద్వారా పొందుతాడు. అయితే భగవంతుడు ఏం చేస్తున్నాడు అనేది ఎవరికీ తెలియదు. భగవంతుడు మనకి ఎంత ఉపకారం చేస్తున్నాడు ఎప్పుడు మనం ఊహించము. మనము ఒక వ్యక్తిని కలవాలనుకుంటే సమయం పడుతుంది, సమయం తీసుకోవాలి. ప్రధానమంత్రిని కలవడానికి కొన్ని దినాల ముందు సమయం తీసుకొని కలవాలి. కానీ భగవంతుని కొరకు అట్లా ఏ క్షణంలో కలవాలనుకుంటే ఆ క్షణం భగవంతుడు కలవచ్చు. మన 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 బాధలు, మన చిక్కులు, మన సమస్యలు ఎవరికి చెప్పినా వింటారు. అందరు వినరు, కొందరు వింటారు. విని వారు తమ సమస్య చెప్తారు మనకు. మన సమస్యలకు సమాధానం మనం చేయలేము. ఎదుటి వాళ్ళు విని తమ సమస్యలు చెప్తే వాళ్ళకి ఎక్కువ సమాధానం ఎక్కడ చేస్తాం. కానీ భగవంతుడు అట్లా కాదు. మనం ఎన్ని సమస్యలున్నా భగవంతుడు సూటిగా మాట్లాడవచ్చు, నోరుతూ కాదు, ఆత్మతో. ఎన్ని సమస్యలు వచ్చినా సమాధానం పొందుతామా, సమాధానం పొందగలుగుతాం. సమాధానం తెలుసుకునే పద్ధతి కావాలి. సమాధానం చేస్తాడు భగవంతుడు, ఆ పద్ధతిని తెలుసుకోవాలి. మనం సమాధానం పొందగలుగుతాం. భగవంతుడు రాత్రి మూలు మనం ఏం పోలండి, మనం చేసే శారీరక క్రియ, వాచిక క్రియ, మానసిక క్రియ మంచిదా చెడ్డదా మనకు తెలుస్తుంటాడు. హృదయంలో ఉండి హృదయంలో సంకేతం చేస్తాడు. అంతటా ఉన్నాడు, సంకేతం చేస్తాడు. ఇది మంచి పని, చెడ్డ పని. మంచి పని చేయడానికి ప్రేరణ, చెడ్డ పని చేయడానికి నిరోధం, రెండు చేస్తాడు, సంకేతం చేస్తాడు. మనం చేయబట్టుకొని మనం చెడు పని చేసినా మంచి పని చేసినా ఆపుడు చేయమన్నాడు. మనకు స్వతంత్రత ఇచ్చి మంచి చెడును తెలపడానికి రాత్రి మూలు మన హృదయంలో ఉన్నాడు. రాత్రి మూలు మనం నిద్రిస్తాము. రాత్రికి 9 గంటల నిద్రించి పొద్దున 4 గంటలు ఇస్తాము. రాత్రిలో మన హృదయాన్ని ఎవరు నడిపిస్తున్నా మనకు తెలియదు. ఒక గడియారం ఇప్పుడు 10,000కు, 20,000కు, 50,000కు, కోటి రూపాయలకు వచ్చే గడియారాన్ని వాటిని దూరభాషలు అంటాం, ఫోన్ అంటాం. అయితే అది ఎన్ని దినాలు పనిచేస్తుంది, ఎంత వ్యయమవుతుంది చెప్పలేదు. అయితే అది 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 50 ఏళ్ళు. కానీ గుండె 400 ఏళ్ళు పనిచేస్తుంది. ఆ గుండెని ఎవరు చేసినారు? ఏ వైద్యానికి చేసినారు? ఏ వైద్యానికి చేయలేడు మీరు. ఒకటి కాదు గుండె, ఒక్క సెకండ్లో ఒకటి అన్నంత లోపల భగవంతుడు 4 గుండెలు చేసేస్తాడు. 4 శిశువులను జన్మింపజేస్తాడు. 4 శిశువులను ఒక్క క్షణంలో జన్మింపజేసి, ఒక సెకండ్ జన్మింపజేసి వారి శరీర రక్షిస్తాడు. వారి శరీరం ఉన్నతి కొరకు. అంటే భగవంతుడు చేసే క్రియాకలాపాలను మానవుడు అసంభవము తెలుసుకోవడానికి వీలు. భగవంతుడు మనకు చేసే ఉపకారాన్ని మనం అంచనా వేయలేం. నేను ఒక విషయం చెప్తాను. ఈనాటి వైజ్ఞానికులు ఇది 50 సంవత్సరాల క్రితం సంగతి, అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు. 55 ఏళ్ల క్రితం సంగతి. నేను రోహతక్ సింగపుర గురుకులం ఉన్నప్పుడు ఒక విషయం విన్నాను. ఏంటంటే మనుష్యుని శరీరాన్ని, అంటే పురుషుని శరీరాన్ని నిర్మించడానికి అప్పుడు 8 కోట్ల రూపాయల వస్తువులు అవసరం ఉంటాయి అన్నారు. 8 కోట్లు. 55 ఏళ్ల క్రితం ఉండే రూపాయికి ఇప్పుడు 100 రూపాయలు. అంటే అప్పటి రూపాయికి 100 రెట్లు అన్నట్టు ఇప్పుడు. అంటే 8 కోట్లు అంటే 800 కోట్ల రూపాయలు ఇప్పుడు మన శరీరాన్ని నిర్మించడానికి అవసరం ఉంటాయి, వస్తువులు ఇవ్వడానికి. ఆ తర్వాత 60 కోట్లు అంటే 600 కోట్ల రూపాయలు ఒక మహిళా శరీరాన్ని నిర్మించడానికి అవసరం. అంటే భగవంతుడు అటువంటి శరీరాలు నిర్మించి ఈనాటి ధరను బట్టి చూస్తే తల్లి శరీరాన్ని నిర్మించడానికి 800 కోట్లు. ఆ తర్వాత తల్లి శరీరం నిర్మించడానికి 8,000 కోట్లు. అంత విలువైన శరీరానికి మనం ఏం తీసుకుంటున్నాడు? మనం కొబ్బరికాయ ఇస్తామా దేవునికి? కొబ్బరికాయ మనదా? మనం పెట్టినామా? మనం చేస్తామా? అరటిపండు ఇస్తామా భగవంతునికి? నారింజ పండు ఇస్తామా? సంతరా ఇస్తామా? అతని పేరు బత్తీసలు పంచుతామా? మనం అమాయకులను తప్ప ఏం కాదు. మనం భగవంతునికి ఏమి ఇస్తాం చెప్పండి?
ఈ శరీరానికి, పురుషుల శరీరానికి 800 కోట్ల రూపాయలు వ్యయమయ్యే వస్తువులతో నిర్మించినట్టే దానికి మనం ఏమి చెప్పాలి? ఎవరిదని ఇస్తాము? ఎవరిది? కొబ్బరికాయ ఎవరిది? అరటిపండు ఎవరిది? సంతరా ఎవరిది? బిస్కెట్ ఎవరిది? ఎవరిది ఇది? ఆశ్చర్యం. సమస్త ప్రపంచాన్ని నిర్మించి మన కొరకు అనేక రకాల పండ్లు, అనేక రకాల రుచులు, అనేక రకాల వస్తువులు, అనేక రకాల పశువులు మనకు సాయం చేస్తుంటాయి. ఒక విషయం చెప్తాను నేను మీకు. కప్పలు ఉంటాయి. కప్పలు మనకు సాయం చేస్తాయి. మనకు తెలియదు కూడా. ఏం చేస్తాయి అవి? పంటల్లో ఉండి, పొలంలో ఉండి పొలంలో ఉండే పంటలు నాశనం చేసే క్రిములను తిని తిని శుద్ధి లాభం చేస్తాయి. పంటలను కాపాడుతాయి. మనకు తెలియదు. అయితే ఒకసారి ఏమైందంటే విదేశీయులు, బహుశా చైనా వాళ్ళు కావచ్చు, నాకు పూర్తి తెలియదు, వాళ్ళు మేము మీకు డబ్బులు ఇస్తాము, మీరు మాకు కప్పలమ్మండి అన్నారు. అరే, కప్పలు ఎందుకు పనికిరావు కదా? అవును, పంపినారు. కప్పలు తీసి పంపించారు. కప్పలు పంపించేసేస్తే వాళ్ళు కప్పలను చంపి దాన్ని ఏమంటారంటే తొక్కు ఏమేం చేస్తారు. అయితే మా కొప్పల తొక్కు ఏమేమి చేస్తారు, అమ్ముతారు, తింటారు. అయితే రూపాయలు ఇస్తే వీళ్ళ పంటలు నాశనం అవుతున్నాయి. కప్పలు మనకు తెలియకుండా భగవంతుడు రచించిన కప్పలు మనకు పంటల ద్వారా లాభం చేస్తున్నాయి. మనము డబ్బులకు ఆశపడి కప్పలను చంపడానికి పంపించినాం. మనం పుణ్యం చేస్తున్నామా పాపం ఆలోచించాం. ఆ తర్వాత వాళ్ళు ఏమంటే మా పంటకు రోగాలకు మందు ఇస్తాం మేము. ఆ రోగాలకు మందా విషమా? ఈ విధంగా భగవంతుడు చేసే ఉపకారాన్ని మనం ఏమాత్రం అర్థం చేసుకోవడం. నేను ఒకసారి రోత గురుకులం ఉన్నాం. సాయంత్రం భోజనం చేసి నేను దినంలో చదివే ఒక గది ఉండే, హరిదార్లాల్ గారు చేసిన గది ఉండే వారి కొరకు. అయితే అక్కడ పోయి చదివేవాడు, కూర్చున్నాను. చేసిన ఆ తర్వాత అకస్మాత్తుగా భూమి కంపించింది. భూకంపం వచ్చింది. భూకంపం రాక మొదలు నెమళ్ళు అని వరినాయి. నెమళ్ళకు తెలిసింది భూకంపం గురించి, కానీ మనుషునికి తెలియదు. చూసిన భూకంపం వచ్చింది. అయితే ఈ విధంగా భగవంతుడు మనకు అనేక సంకేతాలు ఇచ్చినాడు. అనేక పక్షుల ద్వారా అనేక విధాల సంకేతాలు దొరుకుతాయి. ఒక పిట్టలు ఉంటాయి, చిన్న పిట్టలు, ఊర పిచ్చుక అంటారు దాన్ని. ఆ ఊర పిచ్చుక ఉంటుంది ఇంట్లో, గూడు కట్టుకుంటుంది. ఇప్పుడు మన దూర భాషల వలన, మన ఆధునిక యంత్రాల దూర పిచ్చుకలు పోయినాయి. చాలా గురుకులంలో చాలా ఉన్నాయి, పిచ్చుకలు పోయినాయి. అనేక పక్షులు పోయినాయి, సమాప్తమైనవి. రాబంధువులు పోయినాయి, అనేక జాతులు పోయినాయి. అయితే అవి మన ఇంటిలో రోగం రావడానికి తెలుసుకుంటాయి, పారిపోతాయి. మన రోగం పోయిన తర్వాత, మనం రోగం నివృత్తమైన తర్వాత, రోగం దూరం అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ ఇంట్లో ఉండి. చెప్పండి, మనకు రోగం వచ్చేది మనకు తెలియదు, కానీ మన ఇంట్లో ఉండే పిచ్చుకలకు తెలుసు. భూకంపం తెలియదు, నెమలకు తెలుసు, ఇతర ప్రాణులకు తెలుసు. అయితే భగవంతుడు మనకు అనేక రకాల సంకేతాలు చేశాడు. వేదజానమే కాదు, వేదజానం పాటు అనేక రకాల పదార్థాలు ఇచ్చాడు మనం సుఖంగా ఉండడానికి. ఈనాడు ప్రపంచం లేకపోతే వైజ్ఞానికులు ఉంటారు. భగవంతుడు రచించిన పదార్థాలను తెలుసుకొని పరిశోధన చేసి వాళ్ళు వైజ్ఞానికులు అయినారు. వైజ్ఞానికులు అంటే భగవంతుడు అని అర్థం. వైజ్ఞానికులు కాదు. ఆ వైజ్ఞానికులకు ఇటువైపు పరిజ్ఞానం వైజ్ఞానికుడు అయినవయ్యా. నువ్వు దేని పరిశీలన చేసినావు? కాకరకాయ ఎవరు చేసినారు? మనుషులు చేయలేదు కదా. మరి కాకరకాయను పరిశీలించి నీకేదో పరిశీలించి నువ్వు వైజ్ఞానికుడు అయినావంటే, నువ్వు వైజ్ఞానికుడు ఎట్లయినా నువ్వు స్వయంగా నీకు పరిశీలించడానికి దేవుడు ఇచ్చినారు, పరిశీలించడానికి ఇంద్రియాలు ఇచ్చినారు. నువ్వు దేని చూసి పరిశీలించినావు? అన్ని భగవంతు ఇచ్చిన వస్తువులే, కానీ అడు మనుషుడు నాయి అనుకుంటున్నాడు. ఇదే పెద్ద. అయితే ఈనాడు వైజ్ఞానికులు ఉన్నారు. ఈనాడు ఏమంటుందంటే, ఈ తులసి చెట్టు, రావి చెట్టు మనుషులకు రాత్రి మోళ్ళు ప్రాణవాయువులు ఇస్తాయి అంటున్నారు. ఎవరు చేసినారు వాటిని? మనకు తెలియక ఆ తులసి చెట్టును మనం పూజిస్తున్నాం, కానీ దాంతో వచ్చే లాభాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయలేదు. అయితే ఈ విధంగా మనకు అనేక విధాల పండ్లు, అనేక విధాల కాయలు, అనేక విధాల రసులు, అనేక విధాల పువ్వులు రకరకాలుగా ఇచ్చి మనకు రాత్రి మోళ్ళు
మనం ఉపకారం చేస్తున్నాడు. మనం ఊహించలేంత ఉపకారం చేస్తున్నాడు బాబు. రెండవది అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చినాడు. ఆ జ్ఞానం ఎటువంటిదంటే ప్రపంచములో వేదానికి సమానమైన జ్ఞానం లేదు. విదేశీయులు పక్షపాతంతో వేదాలు జ్ఞాన విజ్ఞానానికి నిలయంగామని పశువుల కాపాల పాటలని అవి కేవలం యజ్ఞయాగాదులు చేసేవారికి పూజాపాఠం చేయడం పనికొస్తాయని చెప్పి. కానీ ఇప్పుడు ప్రపంచంలో సంస్కృత భాషని పరిశోధన జరుగుతుంది. సంస్కృత భాష పైన చాలా విజ్ఞానం సంబంధించారు. సంస్కృత భాష కనుక ఈనాడు మనకు తెలిసి ఉండకపోతే, విదేశాలకు తెలిసి ఉండకపోతే భాషా పరిశీలించ పోల్చి భాషలను పోల్చి తులనాత్మక భాషా విద్యాన్ని కనుగొనేవారు. మేము భగవంతుడు నమ్మంటే నువ్వు నమ్మకపోతే ఏమైతుంది? నువ్వు వైద్యాన్ని కూడా అయిందే భగవంతుడు ఉండడం వల్ల. భగవంతుని గనక ప్రపంచాన్ని ఉత్పన్నం చేయకపోతే నువ్వు దేని మీద పరిశీలన చేసావు? ఒక ఆయుర్వేద వైద్యుడు ఏమనంటే ప్రపంచంలో మానవుడు శరీరం వంటి యంత్రాన్ని ఉత్పన్నం చేయలేడు కూడా, చేయజాలడు కూడా. శరీరము అద్భుతమైన విజ్ఞానం. అనేక మంది వైజ్ఞానికులు కలిసి కూడా శరీరం యొక్క స్వరూపాన్ని మొత్తం తెలుసుకోలేరు, చెప్పలేరు. ఆ వైజ్ఞానికులు రోగాలు వస్తే తడబడిపోతున్నారు. కారణం ఏమిటని శరీర విజ్ఞానం మొత్తం ఎవరికి తెలియదు. శరీరం ఉండే విజ్ఞానము ఎప్పుడు కూడా మనుషులు పూర్తిగా సంపాదించరు. మీరు చూడండి, మన తల ఉన్నది, తలలో ఏమున్నది? మెదడు ఉన్నది. ఎన్నున్నది? దాంట్లో 10,000 కోట్ల అణువులు ఉన్నాయట. ఎంత ఉన్నది అది? ఎంత చిన్న తాబే లెక్క ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఎన్ని ఉన్నాయి? 10,000 కోట్ల అణువులు. అంటే ఎంత అణువులు అంటే మనం ఒక సూయి మన ఎంత పైన ఉంటుందో అది 100 కోట్లు, వందలు ఉంటాయి, 1000 ఉంటాయి. అటువంటి అద్భుతమైన మెదడు నిర్మించి మనం పనిచేయడానికి సహకరిస్తున్న భగవంతుడు. అంటే మనము భగవంతుని స్వరూపాన్ని తెలుసుకోలేము, భగవంతుని జ్ఞానాన్ని తెలుసుకోలేము, భగవంతుని ఉపకారాన్ని తెలుసుకోలేము, భగవంతుని వర్ణన చేయలేము. మన నాలుక, మన నోరు, మన బుద్ధి భగవంతుని సమస్త జ్ఞానాన్ని తెలుసుకొని వర్ణించలేదు. నువ్వు కవి కావచ్చు, కానీ భగవంతుని గురించి పూర్వం రాయలేదు. అయితే ఈ విధంగా మనకు భగవంతుడు అనేక విధాల సామర్థ్యాలు ఇస్తాడు. ఈ శరీరం ఎట్లా ఉన్నది? ఈ శరీరము అనేక రకాల కార్యాలు చేసుకోవడానికి శరీరం ఇచ్చాడు. శరీరం ఎన్ని రకాల పనిచేస్తుంది. ఒకవేళ భగవంతుడు మనకు చెయ్యి ఇవ్వకపోయినట్టే మనం ఏం చేయవాడు? చెయ్యి కాదు, చేయాలంటే ఒక్కొక్క వేలు అద్భుతమైన యంత్రము. 4-5 వేలు ఇవ్వకపోయినట్టే మనం ఏం చేసేవాళ్ళం? సేవింగ్ చేసుకోకపోతే రేపు చేయొద్దు అంటాం. 4 వేలు ఇచ్చి బుటన్ వేలు చేయకపోతే ఏం చేసేవాళ్ళం? పట్టుకోవడానికి లేదు. ఈ విధంగా భగవంతుడు మన శరీరాన్ని నిర్మించి మనకు ఊహించలేని ఉపకారం చేస్తున్నాడు. మనం భగవంతుని తెలుసుకోవడం. మనకు కళ్ళు ఇచ్చినాడు. కళ్ళు లేకపోతే ఏమయ్యేది? కండ విలువ ఏమిటితో గుడ్డి వాళ్ళకి తెలుస్తుంది. కళ్ళు ఇచ్చినాడు, సాటి లేని కళ్ళు. ఈ కళ్ళు కనుక పోతే ఎటువంటి ఉపనేత్రాలు ఇచ్చినా ఏం పని చేయవాడు. కళ్ళుంటేనే ప్రపంచం, కళ్ళు లేకపోతే ప్రపంచం లేదు. అదేవిధంగా చెవులు ఉంటేనే విజ్ఞానం, చెవు లేకపోతే విజ్ఞానం సంపాదించు. మనకు భగవంతుడు ఎటువంటి శరీరం ఇచ్చినంటే దాని మహత్వాన్ని మనం ఎప్పుడు ఆలోచించము. దాంతో లాభం పొందుతున్నాము, అనుకూలంగా ప్రతికూలంగా. కానీ దాన్ని ఇచ్చిన భగవంతుని గురించి ఎప్పుడు మనం ఆలోచించలేదు. ఒకవేళ మనం భగవంతుడు మనకిచ్చిన ఉపకారాన్ని ఆలోచించిన ప్రారంభం చేస్తే మనం ఆస్తికరం అయిపోతాం. భగవంతుని పట్ల శ్రద్ధాభక్తి పెరిగిపోతుంది. రాత్రి మూడులో భగవంతుని గురించి భగవంతుడా నువ్వు చేసే ఉపకారాన్ని మేము తెలుసుకోలేదు, మేము తెలుసుకోలేము, నిన్ను మర్చిపోకూడదు, మేము మర్చిపోకుండా నాకు సామర్థ్యం అని ప్రార్థిస్తాం మనం. అయితే మనము భగవంతుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యము. మనం భగవంతుడు రచించిన సమస్త పదార్థాల గురించి తెలుసుకొని భగవంతుడు ఎటువంటి జ్ఞాన స్వరూపుడో, మనకు ఏ విధంగా ఎటువంటి జ్ఞానం ఇచ్చినాడో ఒక్కటి కాదు, వేదాలే కాదు, వేదాల జ్ఞానం విశిష్టమే. కానీ వేదాలు కాకుండా ప్రపంచంలో అనేక పదార్థాలు నిర్మించి అనేక పదార్థాలు ఒక జ్ఞానాన్ని ఇవించి దాని జ్ఞానం ద్వారా ప్రపంచంలో పదార్థాలు నిర్మించి ఆ పదార్థాలు మనకి ఇచ్చినాడు. మనము ఆ పదార్థాలను పరిశీలించి జ్ఞానాన్ని సంపాదించగలుగుతాం. ఒక్కటి కాదు, 2 కాదు. మానవ సమాజానికి ఉపకారం చేయగలుగుతాం. శరీరాన్ని పరిశీలిస్తే
శరీరం యొక్క స్వరూపం తెలిసిపోతుంది. శరీరంలో ఎన్ని ఎన్ని ధాతువులు ఉన్నాయి, ఎన్ని ఎముకలు ఉన్నాయి, ఎన్ని సిరలు ఉన్నాయి, ఎన్ని దమలు ఉన్నాయి, ఏ విధంగా వస్తుంది. శరీరం అద్భుత యంత్రం. ఈ శరీరాన్ని మనకిచ్చి ఎంత ఉపకారం చేస్తున్నాడంటే ఆ ఉపకారాన్ని మన నోటి నుంచి వర్ణించలేము. శరీరం లేకపోతే ప్రపంచం లేదు. శరీరంలో ఒక్కొక్క అవయవం విలువైనది. భగవంతుడు ఎన్ని రకాల ఉపకారం చేస్తున్నాడు. మనం ఎటువంటి వ్యక్తులం అంటే చెప్పరు. ఇంత ఉపకారం చేసే భగవంతుని మనం ఇప్పుడు నోరుతో భగవంతుడా అని అనలేము. కొందరంట అనుకోండి, మనం ఎంత కృతజ్ఞ మహర్షి ఏమనంటే, जो व्यक्ति परमेश्वर के स्वरूप को जानकर उसकी स्तुति प्रार्थना पसंद नहीं करता वह महामूर्ख है. అతడు మహా అవిజ్ఞాని, మహా అజ్ఞాని. ఎందుకంటే అతనికి భగవంతుని గురించి తెలియలేదు కాబట్టి అజ్ఞాని. ఒక వస్తువు గురించి తెలుసుకోతే అజ్ఞాని. అయితే భగవంతుని గురించి తెలుసుకునే వ్యక్తి మహామూర్ఖుడని అన్నారు. ఈ విధంగా మానవుడు ఒక పొరపాటు చేస్తున్నాడు, ఒక అంశాన్ని కోల్పోయినాడు, ఒక పనిని వదిలిపెట్టినాడు, కర్తవ్యాన్ని తెలుసుకోలేదు, వదిలిపెట్టినాడు. ఏమిటంటే భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. భగవంతుని చేసే ఉపకారం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. భగవంతుని స్వరూపం తెలుసుకున్న తర్వాత భగవంతుడు మనకు చేసిన ఉపకారం, చేస్తున్న ఉపకారం తెలుసుకుంటే మనకు భగవంతుని పట్ల అత్యంత శ్రద్ధ కుదురుతుంది. భగవంతుని పట్ల శ్రద్ధ కుదిరిన తర్వాత మనము సత్కర్మ చేస్తాం. మనము భగవంతుని తెలుసుకోలేదు, భగవంతుడు చేసిన ఉపకారాన్ని మనం అర్థం చేసుకోలేదు. అయితే భగవంతుడు మనకిచ్చిన కర్తవ్యాన్ని కూడా అర్థం చేసుకోలేదు. మనం భగవంతునికి ఈ సమస్త పదార్థాలు ఎందుకు మనం ఏం చేయాలంటే, భగవంతుడా ఈ పదార్థాలు నాయి కావు, ఈ పదార్థాలు నీయే, నా శరీరం నీది, ప్రపంచం నీది, మనస్సు నీది, బుద్ధి నీది, అనుభవం నీది, సమస్త జ్ఞాన విజ్ఞానం నీదే అని మనం తెలుసుకున్నప్పుడు మనకు మన పైన మానసిక ఒత్తిడి సమాప్తమవుతుంది. మనము సమస్త బాధల నుండి ముక్తులమైపోతాము. ఈశ్వర పరిణామం తర్వాత భగవంతుని సాక్షాత్కారం. ఈశ్వర పరిణామం తర్వాతనే భగవంతుని సాక్షాత్కారం. భగవంతుని సాక్షాత్కారమైనప్పుడు మనము సమస్త దుఃఖాలను విడిపోతాం. ఈ సమస్త ప్రపంచంలోని సమస్త పదార్థాలు, మన దగ్గర ఉన్న పదార్థాలు మనమే అనుకుంటున్నాం. మనం ఈ సూర్యుని మనమే అనుకుంటాం. సూర్యుని చంద్రుని మన సూర్యుడు, మన చంద్రుడు అనుకుంటాం. నేను మాట్లాడుతుంటే వైజ్ఞానికులు అంటారు, తెలిసినటువంటి స్వామి ఈ మన చంద్రుడా, మన సూర్యుడా? సూర్యుడు లెక్కలేని సూర్యుడు ఉన్నాయి. ఎంతమంది అంటే ఒక సౌర పరివారం, ఒక సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు వందలు వేలు. ఇటువంటి సౌర పరివార వాటిని ఆకాశ గంగ అంటాము, వాటి నిహారిక అంటాము, ఇంగ్లీషులో మిల్కీ అంటారు. అయితే ఇటువంటి సౌర పరివారాలు, సౌర కుటుంబాలు ఏంటంటే ఒక నిహారికలు ఉంటాయి. నిహారికలో 10,000 కోట్ల సౌర కుటుంబాలు ఉన్నాయి. 10,000 కోట్ల సౌర కుటుంబం చేసింది ఎవరు చెప్పండి? ఎంత విజ్ఞానం అది! ఆ సౌర కుటుంబాల్లో ఉండే అనేక రకాల భూములు, అనేక రకాల గ్రహాలు, అనేక ఉపగ్రహాలు, అనేక ప్రాణులు, వాటి శరీరాలు నిర్మించడము, వాటి శరీరాలకు అనుకున్న భోజన పదార్థాలు, వాటి జీవితం గడపడానికి కావలసిన సమస్త ఏర్పాటు చేస్తున్నాడు భగవంతుడు. మనము మహామూర్ఖులం అంటే కూడా తక్కువ. ఎందుకంటే మనకు భగవంతుడి గురించి ఏమీ తెలియదు. అనంత లోకాలు, ఇప్పటి వరకు వైజ్ఞానికులు వేల నీహారికలు కనుగొన్నారు గురువుకైన తర్వాత. ఆ నీహారికలు కూడా తక్కువనే. ఎన్ని నీహారికలు ఉన్నాయో ఎవరికి తెలియదు, భగవంతుడు తప్ప ఎవరికి తెలియదు. ఆ నీహారికలలో అనేక రకాల ప్రాణులు, అనేక రకాల గ్రహాలు, అనేక రకాల ఉపగ్రహాలు, అనేక రకాల ప్రాణులు, రకరకాలుగా. ఈ భూమి చిత్రాన్ని మనం చూస్తే ఒక దగ్గర కొద్దిగా నెయ్యి వేయండి, బెల్లం వేయండి, చీమలు వస్తాయి. ఎన్ని వస్తాయి? వస్తూనే ఉంటాయి. ఆ చీమలు లోపల, భూమి లోపల ఉంటాయి. ఆ చీమలకు భగవంతుడు ఏర్పాటు చేసినాడు. వాటికి ఆ లోపల వెలుతురు ఇచ్చినాడు భగవంతుడు, మనకు తెలియదు. ఆ చీమలు వాటి శరీరాలు ఎవరు నిర్మించినారు? మనకి ఎన్ని విధాలు లాభం చేస్తున్నాయి చెప్పలేము. ఒక విషయం చెప్తాను నేను మీకు. మనము వ్యవసాయం చేస్తాం. ఏం చేయాలి? మనము ఆ ఎర్రలు ఉంటాయి, పురుగులు ఉంటాయి, రకరకాలవి. వాటిని ఆ ఎర్రలు ఏం చేస్తాయంటే లోపల ఉండే మట్టిని పైకి తీస్తాయి, పైన ఉండే మట్టిని లోపల తీస్తాయి. అది మనకు ఉపకారం చేస్తుంది. మనం దాన్ని పట్టి చంపేస్తున్నాం, అమ్మేస్తున్నాం, చంపేస్తున్నాం.
అయితే ఎన్ని రకాల ప్రాణులు మనకి ఏం ఉపకారం చేస్తున్నాయో మనం ఊహించలేం. అయితే వైజ్ఞానికులు ఏమంటారంటే మీరు బెల్లం అని కలిపి భూమిపైన వేయండి, ఏమైతే ఆ బెల్లాన్ని ప్రాణులు లోపలికి తీసుకుపోతాయి, లోపలి మన్ను పైకి చేశారు అంటే మనకు ఎరువు లెక్క పనిచేసేది. ఇది చాలా విజ్ఞానం. ఎన్ని విధాల మనకు భగవంతుడు ఉపకారం చేస్తున్నాడో మనం ఊహించలేము, చెప్పలేము కూడా. ఒకవేళ గనక భగవంతుడు మనకు వర్షాలు ఇవ్వకపోతే మనం ఏం చేసి చెప్పండి? సముద్రంలో ఎండిపోతే ఏం చేస్తాము? సూర్యుడు సముద్రంలో నీటిని పైకి తీసుకుపోయి మన వర్షం ద్వారా మనకు కురిపిస్తాడు. ఆ సూర్యుడు లేకపోతే ఏమవుతుంది? సముద్రం లేకపోతే ఏమవుతుంది? భూమి ఎండిపోతే ఏమవుతుంది? గాలి మనం ఊహించలేము. మనకు అంత సమయం లేదు. దౌడు 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 అనుకుంటా ఉరుకుడు 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 ఏం చేస్తున్నామంటే లెక్కలేనంత మనకు నష్టం చేసుకుంటున్నాం. భగవంతుడు మనకి ఇచ్చిన ఉపకారాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నెలలు సరిపోవు. భగవంతుడు మన కొరకు అనేక రకాల ఉపాధి చేస్తాడు, అనేక రకాల ఉపాధి. మనము కూర్చుండి భగవంతుని ఉపకారాలను తెలుసుకోవడం, భగవంతుని ఉపకారాలు తెలుసుకొని భగవంతుని కృతజ్ఞత వ్యక్తి, భగవంతునికి కృతజ్ఞత వ్యక్తం చేస్తే మనకు లాభం, భగవంతునికి లాభం. మనం భగవంతుని ఉపకారం తెలుసుకొని ఈ ఈ పదార్థాలు నాయి కావు, శరీరం నాది కాదు, మనసు నాది కాదు, ఈ ఇంద్రియాలు నాయి కావు, ఈ సూర్యుడి చెంది నాది కాదు అని మనం భగవంతుని కనుక సమర్పించడంటే నాకు కావాలని తెలుసుకోవడం. అతనికి ఇవ్వడం కాదు, మనం ఎక్కడికి వెళ్ళిస్తాం, మనకి దానే కాకపోతే ఏమిస్తాం? అతనికి సమర్పిస్తే భగవంతుడు మన సమస్త దుఃఖాలను దూరం చేస్తాడు. ఈ పదార్థాలు మనే అనుకుంటున్నాం కాబట్టి మనకు బాధ, ఈ పదార్థం మనది అనుకుంటే మనకు బాధ, మనది కాదని తెలుసుకుంటే ఏమవుతుంది? ఒకసారి రాజస్థాన్లో ఘట్టం జరిగింది. ఒక మాతాజీ ఉండి ఇప్పుడు లేదు ఆమె ఒకసారి నేను ఆర్య సమాజ స్థాపన శతాబ్ది సందులో పోయినాను. అక్కడ పోతే కలిసింది. వచ్చేవారు 5-6 మా తల్లి వచ్చేవారు. ఆమె బాధతో మాట్లాడింది. బ్రహ్మచారి గారు, మా అల్లుడు తిరుపతి పోయినాడు, మా కూతురు పోయింది, మా కూతురు లేదు, అల్లుడు పోయిండు. అక్కడ వాళ్ళు పోయే బండిలో ఆ బండి కింద పడిపోయిందట. ఏడుస్తుందండి. నా అల్లుడు చనిపోయినాడు. చెప్పండి, అల్లుని చేసింది ఎవరు? కూతురు చేసింది ఎవరు? భగవంతుడు. అయితే తన అల్లుడు చనిపోయినందుకు అత్త బాధపడుతున్నది. ఎవరి? తన అల్లుడు, నా అల్లుడు, నా అల్లుడు, నా అల్లుడు, నా కూతురు, నా కూతురు. ఇదే కదా అజ్ఞానం. అదే పెద్ద నా అనుకునేసరికి బాధ, నాది అనుకోకపోతే బాధ లేదు. అదేమైందంటే తెల్లారు వచ్చి బ్రహ్మచారి గారు మా అల్లుడు కాదు, వేరే మనిషి చనిపోయాడు. అప్పుడు సంతోషం. నీ అల్లుడు నువ్వు ఆయన నా అల్లుడు అనుకుంటే ఆయన చనిపోలేదంటే మళ్ళీ వేరే వాళ్ళ అల్లుడు చనిపోయాడు. ఏమిటి కదా? సమస్త పదార్థాలు మనకి కావని తెలుసుకున్నాడు, మనకి దుఃఖాలు ఉండవు. చాలా విజ్ఞానం, సూక్ష్మ విజ్ఞానం. అయితే ఇవి నేను నాది ఇదే దీన్ని స్వస్థాపిస్తామని. ఈ విధంగా అనేక పదార్థాలను, మనకి కాని వాటిని, అనేక రకాల పదార్థాలను మనం అనుకుంటున్నాం. అనుకోవడం వల్ల అనేక రకాల బాధలు కలుగుతుంది. అయితే భగవంతుడు మనకు యోగ విధిని ఇచ్చినాడు. మీరు సమస్త దుఃఖాలను విడిపోండి, సమస్త బాధలను విడిపోయి పూర్తిగా ఆనందాన్ని అనుభవించండి. మీరు పరోపకారం చేయండి, పరులకు ఉపకారం చేయడానికి ప్రయత్నించండి. మీరు పరోపకారం చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తారు. మీరు పరోపకారం చేస్తే నేను ధ్యానం ఇస్తాను, ఆనందం. భగవంతుడు మనకు అనేక విధాలు ఉపకారం చేస్తున్నాడు. భగవంతుడు చేసే ఉపకారాన్ని మనం అర్థం చేసుకోవడం మన కర్తవ్యం. మనం చాలా సూక్ష్మంగా పరిశీలించి చేస్తాం. చెప్పండి, మనకు భగవంతుని స్మరించడానికి సమయం దొరకదు. ఒకరు అన్నారు కొన్ని ఏళ్ల క్రితం, నేను అడిగినాను కుటుంబంలో కలిసినప్పుడు, చెప్పండి మీరు సంధి చేస్తున్నట్టే. బ్రహ్మచారి గారు మేము అప్పుడు సంధి చేసి ఇప్పుడు చేయడం లేదు. అప్పుడు సంధి చేస్తుంటే ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? పనులు వచ్చినాయి మాకు. అది మీ శరీరం పనిచేస్తుంది, మీ శరీరాన్ని చేసింది ఎవరు? మీకు భూమి ఇచ్చింది ఎవరు? మీకు భోజన పదార్థాలు ఇచ్చింది ఎవరు? గాలి ఇచ్చింది. ఆ భగవంతుని స్మరించడానికి మీకు సమయం లేకపోయా, వ్యాపారం చేస్తున్నారు, డబ్బులు 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 డబ్బులు. ఏం చేస్తారు మీరు? డబ్బులు ఎవరి? ఆ డబ్బులు. అయితే మనం సమస్త పదార్థాలు భగవంతుని తెలుసుకున్నాడు, భగవంతునివి కానీ మనం తెలుసుకున్నాడు, మనకు ఆ బాధలు పోతాయి, దుఃఖాలు. ఇది భగవంతుని. నేను ఇప్పుడు ఉదాహరణ చెప్పిన కదా, రాజస్థాన్ ఉదాహరణ. నా అల్లుడు అనుకొని బాధపడ్డది, తన అల్లుడు కాకపోవడం వల్ల బాధపోయింది. అంటే ఇది నాది కాదు అనుకుంటే, ఇది భగవంతుడు అనుకుంటే ఆ బాధలు ఉండవు.
అది నష్టమైనా, విడిపోయినా, చెడిపోయినా ఏం బాధ ఉండదు. ఎందుకంటే భగవంతుని నాయిగా. ఈ విధంగా ఉండడం వల్ల ఏమైతుందంటే ఆ పదార్థాలను తన భగవంతుని అనుకోవడం వల్ల ఏమైతుందంటే అతని మనసు పైన బరువు పోతుంది. ఆ పదార్థాలు నష్టమైతే బాధ లేదు, చెడిపోతే బాధ లేదు, దొంగిలించకపోతే బాధ లేదు. ఎందుకంటే నాయిగా బస్. ఈ విధంగా మనం భగవంతునిచ్చే పదార్థాలు మనవి కావని తెలుసుకోవాలి, అనడం కాదు, తెలుసుకోవాలి. ఒక వ్యక్తి ₹1 గురుకులానికి ₹1,00,000 దానం ఇస్తాడు. ఆయన చూస్తాడు, నా పేరు రాశాను. అరే ఏముంటది? భగవంతునికి శరీరం ఇచ్చే నువ్వు భగవంతుని ఎప్పుడు జ్ఞాపకం చేసుకో. ₹1,00,000 గురుకులానికి ఇచ్చి నా పేరు ఉన్నదా లేదని చూస్తున్నావు అంటే నువ్వు ఏం చెప్తున్నావు? భగవంతుడు ఇస్తున్న పదార్థాలు మనం చేసే దానం మనది కాదు. భగవంతుడు ఇచ్చిన పదార్థాలే మనం ఇస్తున్నాం, ఇతరులకు ఇస్తున్నాం. అది మనం అనుకొనిస్తున్నాం. మనం అనుకొనిస్తే బాధ, భగవంతుని అనుకొనిస్తే బాధ. అయితే ఈ విధంగా భగవంతుడు చేసిన ఉపకారాన్ని మనసు తెలుసుకోవడం భగవంతుని మనుషుని పెద్ద జీవితంలో మనుషులు చేసే పెద్ద పెద్ద పొరపాటు, భయంకరమైన పొరపాటు, అజ్ఞానం ఏంటంటే భగవంతుని ఉపకారాలను మనం తెలుసుకోలేదు. భగవంతుని ఉపకారాలను మర్చిపోయినాం. మనము కృతజ్ఞులము. భగవంతుడు చేసిన ఉపకారాన్ని మనం అర్థం చేసుకోవడం వల్ల భగవంతునికి కృతజ్ఞులం అయిపోయాం. కృతజ్ఞ అర్థాత్ కృతజ్ఞునికి పరిహారం లేదు. మనము అతి పరమ పవిత్ర కర్తవ్యంగా భావించి భగవంతుని గురించి తెలుసుకోవాలి. భగవంతుని స్వరూపము, భగవంతుని లక్ష్యము, భగవంతుడు మనకి ఇచ్చే ఉపాయాలు, భగవంతుడు ఇచ్చే మనకు సహాయాలు, లాభాలు, మనకు చేసే ఉపకారము, వాటి వల్ల మనకు కలిగే సుఖము, సంతోషము, మన కోరికలు పూర్తి కావడము, అనేక విధాల లాభం పొందుతున్నాం. మనము అనేక విధాల లాభం ఉంది. శారీరకంగా, వాచికంగా, మానసికంగా, భౌతికంగా, ఆర్థికంగా అనేక రకాల సమ్మానాన్ని పొందుతున్నాము, అనేక రకాల లాభాలు పొందుతున్నాము, అనేక రకాల బహుమతులు పొందుతున్నాము. అయితే కానీ మనం భగవంతుడు ఇచ్చిన పదార్థాన్ని తెలుసుకోక అనేక రకాల సుఖంతో పాటు దుఃఖం ఉంటుంది. కేవలం సుఖం ఎక్కడ ఉండదు, సుఖంతో పాటు దుఃఖం. ఆ దుఃఖాన్ని మనం లక్ష్య పెట్టాం కాబట్టి, వాటి వైపు దృష్టి ఉంచాం కాబట్టి దుఃఖం అనిపించడం. నిశ్చితంగా ఒక వ్యక్తికి ఈనాడు ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అన్నాడు, చాలా అందరూ సంతోషపడు, ముఖ్యమంత్రి. కానీ ముఖ్యమంత్రి కాగానే ఆయనకు ఒకవేళ తెలంగాణలో 3 కోట్ల మనుషులు ఉంటే ఆ 3 కోట్ల మనుషుల్లో 2 కోట్ల మనుషులు అనుకూలంగా ఉంటే 1 కోటి మనుషులు విరుద్ధంగా ఉంటారు. చెప్పండి, సుఖమా దుఃఖమా? ఈ సుఖాన్ని చూస్తున్నాడు కానీ దుఃఖాన్ని చూడడం. ఈ విధంగా మనుషుడు సమస్త సుఖాలలో ఉండే దుఃఖానికి అనుకోవడం లేదు. అది తెలుసుకుంటే ఈ పదార్థాలు నాయి కావు, భగవంతుడిని తెలుసుకుని అతడు నిశ్చితంగా ఈశ్వర సమర్పణ చేయగలదు, ఈశ్వర ప్రణదానం చేయగలదు. ఈశ్వర ప్రణదానం చేస్తే భగవంతుడి జ్ఞానం ఆనందం, జ్ఞానము ఆనందాన్ని సంపాదించి అతడు చాలా సుఖంగా ఉండగలుగుతాడు. సమస్త ప్రాణులకు, మనుషులకి సమస్త ప్రాణులకు ఉపకారం చేయగలరు. అయితే మనము భగవంతుణ్ణి మరిచిపోయి క్షమించడానికి వీలేని పాపం చేస్తున్నాం, తెలుసుకోవడానికి వీలైనంత నష్టపోతున్నాం. మనము భగవంతుని తెలుసుకొని భగవంతుని ద్వారా లాభాన్ని పొంది అధికాధిక సుఖాన్ని, జ్ఞానాన్ని సంపాదించి ఇతరులకు మనం ఉపకారం చేయగలుగుతాం. మనకు భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని, ధనాన్ని, భూమిని అన్నిటిని దానం చేసి మనం ఇతరుల ఉపకారం చేస్తుంటాము. ఇతరుల ఉపకారం చేసినప్పుడు భగవంతుడి జ్ఞానం వల్ల మనకు బాధ ఉండదు. ఈ పదార్థాలు మనవి కావు, భగవంతుని తెలుసుకొని మనం దానం ఇస్తాము. సమ్మానిస్తారు, సమ్మానించడం మనకి ఏం సుఖం ఉండదు, నాది కాదనుకుంటాము. ఆ పదార్థం మనకు వచ్చిన పదార్థం చెడిపోతుంది, మనం బాధపడతాం. మనది కాదనుకుంటే ముందుకు. ఈ విధంగా సమస్త పదార్థాలను భగవంతుడు మనకి ఇచ్చినాడు. వాటిని భగవంతునిగా తెలుసుకోవడము, వాటిని భగవంతుడిగా తెలుసుకొని స్వయంగా సదుపయోగం చేసుకోవడము, ఆ తర్వాత వాటి ద్వారా ఇతరులకు ఉపకారం చేయడం, ఇది మనుషుని కథ. మనుషుడు తన జీవితంలో సంపాదించిన ఏకైక విద్య భగవంతుని పరిజ్ఞానం. మనుషుడు భగవంతుని తెలుసుకున్నాడంటే అతడు ప్రపంచంలో సాధించవలసిన కర్తవ్యం మిగిలి ఏముంది? భగవంతుని తెలుసుకోవడమే పెద్ద కర్తవ్యం. భగవంతుని తెలుసుకున్న తర్వాత అతడు ప్రపంచంలో చేయవలసిన కర్తవ్యం మిగిలి ఉండదు. కాబట్టి మనము అటువంటి స్థితిని సంపాదించడానికి భగవంతుని ఉపకారాన్ని తెలుసుకోవడం ప్రయత్నించాలి. భగవంతుని ఉపకారం తెలుసుకోవడానికి కూర్చుండి ఆలోచించాలి. మనకు ఏ పదార్థాల సుఖం లభించిందో, ఏ పదార్థాలను ఉపయోగించుకొని మనం సుఖాన్ని అనుభవిస్తున్నాం, ఏ వస్తువులు సంపాదించి మనం సమ్మానాన్ని సంపాదిస్తున్నాము,
ఏ వస్తువుల ద్వారా గౌరవాన్ని అనుభవిస్తున్నాం అవన్నీ భగవంతుని ఇచ్చినవి. నేను భగవంతుని మర్చిపోయినా అని మనం తెలుసుకోగలిగితే అప్పుడు మనకు ఈ సుఖాలు దుఃఖాలు రెండు పోతాయి. కేవలం ఆనందము జ్ఞానం కలిగి మనం మన జీవితంలో అత్యంత పవిత్రమైన పని, అత్యంత పుణ్యదాయకమైన పని, అత్యంత మహత్వపూర్ణ పని భగవంతుని తెలుసుకోవడం. భగవంతుని తెలుసుకున్న తర్వాత మనకు తెలుసుకోలేనిది ఏముండదు. భగవంతుని తెలుసుకున్న తర్వాత మనకు దుఃఖం ఉండదు, లేశ మాత్రం దుఃఖం ఉండదు. భగవంతుని తెలుసుకున్న తర్వాత మనం చేసే సమస్త పనులు పరోపకారం కొరకే. కాబట్టి మనం ఇటువంటి పవిత్రమైన పనిని మర్చిపోకూడదు, అభ్యాసం చేసుకోవాలి. రాత్రి మూలు భగవంతుని స్మరించేవారు మన దేశంలో చాలా మంది అయినా నిరంతరం భగవంతుని స్మరించాడు. 4 మాటలు చెప్పడం, పరోపకారం కొరకు, సుఖం కొరకు, పరుల సుఖం కొరకు, పరహితం కొరకు వారు 4 చెప్తూనే ఉంటారు. వారు చెప్పే మాటలతో ప్రజలకు లాభం అవుతుంది, వారు గౌరవిస్తారు. ఈ విధంగా రాత్రి మూలు అతడు భగవంతుని ఆజ్ఞను పాటిస్తూ ప్రజలకు సుఖం కలుగజేస్తూ అనేక రకాల సమ్మానం సంపాదిస్తూ అతడు ప్రజలకు అపకారం కలుగుకుంటూ చూస్తాడు. అంటే భగవంతుని తెలుసుకొని వ్యక్తులు అపకారం చేస్తారు. తెలుసుకోండి, భగవంతుని తెలుసుకునే వ్యక్తులు అపకారం చేస్తారు. ఉపకారం అపకారం ఉంటుంది. కానీ భగవంతుని తెలుసుకున్న మనుషులు బయటి వారికి అపకారం కనిపించడానికి ఉపకారమే ఉంటుంది. ఈ విధంగా మనం భగవంతుని తెలుసుకోకపోవడం వల్ల అనేక అనర్థాలకు గురి అవుతున్నాం. భగవంతుని తెలుసుకోకపోవడం అనేక సందేహాలకు గురి అవుతున్నాం. భగవంతుని తెలుసుకోకపోవడం అనేక ప్రశ్నలు వస్తున్నాయి, వాటి సమాధానం చేయలేకపోతాం. భగవంతుని తెలుసుకున్న వ్యక్తికి అనేక రకాల ప్రశ్నలు వస్తే సూటిగా సమాధానం చేయగలుగుతాం. భగవంతుని తెలుసుకున్న వ్యక్తికి అటువంటి సామర్థ్యం వస్తుంది. భగవంతుని తెలుసుకున్న వ్యక్తి మానవ సమాజంలో ఎన్ని సమస్యలను వాటన్నిటికి సమాధానం చేయగలరు, వేరే వాడు చేయడానికి వీలేదు. అయితే అటువంటి మహత్వపూర్ణమైన పనిని మనం మర్చిపోయినాము. భగవంతుడు ఇచ్చిన మనకు ఉపకారము, ఇది భగవంతుని రుణం. ఈ రుణాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని దూరం చేయడానికి ఏ విధంగా దూరం చేయాలి? మనం దూరం చేయలేము. భగవంతుడు మనకు ఉపకారం చేసిన విధంగా మనం భగవంతుని భక్తులకు ఉపకారం చేయాలి. భగవంతుని భక్తులు ఎవరు? మానవులు. భగవంతుని భక్తులకు వారికి ఉపకారం చేయడం. ఆ విధంగా భగవంతుడు మనకి ఇచ్చిన సామర్థ్యంతో సమస్త ప్రాణులకు హితం చేయడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా మనము అధికాధిక పుణ్యాన్ని సంపాదించగలుగుతాము. మనుషులకే కాదు పశువులకు కూడా ఉపకారం చేయగలుగుతాం. అయితే ఇటువంటి పవిత్రమైన జ్ఞానాన్ని తెలుసుకొని మనం సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇతరులను సుఖంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. ఇది తెలుసుకోవలసిన 6 రుణాలలో అతి విలువైన రుణం. ఈ రుణం తెలుసుకున్న తర్వాత మనము సమాజానికి హితం చేస్తాం. భగవంతుని తెలుసుకున్న వ్యక్తి స్వార్థం ఎక్కడ చేయడు. అతడు ప్రపంచానికి చేసేంత ఉపకారం ఎవరు చేయలేరు. నేను ఈ విధంగా 7 దినాల్లో 6 రుణాలు. జన్మించినప్పుడు సమాజం మనకు ఉపకారం చేస్తుంది, అతడు తల్లి చేస్తుంది. వారిచ్చిన ఉపకారం, వారిచ్చిన రుణమే, వారిచ్చిన అప్పే అది మన పైన ఉంటుంది. మనం బుద్ధిమంతులమై తెలుసుకొని ఆ పుణ్యుని ముక్తులం కావడానికి ప్రయత్నం చేయాలి. ఇది 7 విద్యలో ఉండే రహస్యం. అయితే తల్లి చేసిన ఉపకారం లేక రుణము, తండ్రి చేసిన ఉపకారం లేదు రుణము, గురువు చేసిన ఉపకారం లేదు రుణము, దేశభక్తులు చేసిన ఉపకారం రుణము, భగవంతుడు చేసిన ఉపకారం. ఇవన్నీ వీరు మనకు ఉపకారం చేస్తున్నారు. సమాజం చేస్తుంది. జన్మించినప్పుడే సమాజం చేస్తుంది, తల్లి చేస్తుంది, తండ్రి చేస్తున్నాడు, గురువు చేస్తున్నాడు, దేశభక్తులు చేస్తున్నారు, భగవంతుడు చేస్తున్నాడు. ఈ 6 రకాల అప్పులు మన పైన ఉన్నాయి. 6 రకాల అప్పులు దూరం చేసే విద్య ఉండాలి సమాజంలో. ఆ తర్వాత ఆరోగ్య విద్య ఉండాలి. ఈ విద్య లేకపోవడం వల్ల సమాజంలో అశాంతి, దుఃఖం, బాధ. ఈ విద్యను మనం తెలుసుకోగలిగితే నిశ్చితంగా మనం ఆరోగ్యవంతులమై సుఖంగా ఉంటూ మోక్షానికి అర్హులమై సమాజానికి చెప్పలేనంత ఉపకారం చేస్తాము. ఉపకారం జరుగుతుంది సమాజం. ఈ స్థితిని సంపాదించిన వ్యక్తి ఉపకారం పేరుతో ఉపకారం చేసిన పూర్తిగా ఉపకారం అది. అయితే మనకు అటువంటి అవకాశం ఇచ్చిన ఈ భగవంతుని తెలుసుకొని మనం అనేక విధాల జ్ఞానం సంపాదించి ఈ సమస్త అప్పుల నుండి ముక్తులం కావాలి. ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంచుకొని దీర్ఘాయుష్యాన్ని సంపాదించి మోక్షానికి అర్హులం కావాలి. నేను 7 దినాల నుండి వరుసగా చెప్తున్నాను. ఈ విధంగా నేను చెప్పడానికి కారణము వేదమిత్రి గారు నాతో సమయం తీసుకున్నారు. వారి అనురోధం వల్ల నేను 7 దినాలు సమయం ఇచ్చినాను. 7 దినాల్లో 7 విషయాలు చెప్పిన. ఆరోగ్య విద్య అవసరం. ఆరోగ్య విద్య లేకుండా ఉన్నతిని సాధించలేము. ఆ తర్వాత మనకు జన్మించగానే సమాజం చేసే అవ్యక్త రూపంలో ఉండి సమాజం చేసిన ఉపకారం, అదో రుణం. ఈ విధంగా 6 రుణాలు
ఆరోగ్య విద్య, ఇవన్నీ తప్పనిసరి నేర్చుకోవాల్సిన విద్యలు. ఈనాడు మన సమాజంలో విద్యా విభాగంలో మొత్తం ఆంగ్లేయులు ఈ విషయాలు పక్క పెట్టేశారు. మన విద్యా విభాగంలో ఎక్కడ కూడా ప్రభుత్వ విద్యాలయం కానివ్వండి, స్వతంత్ర విద్యాలయం కానివ్వండి, ఇవన్నీ విషయాలు ఎవరు కూడా చెప్పడం లేదు. అందుకోనే సమాజము నితాంతము కిందికి పోతుంది. అనేక రకాల బాధలు, అనేక రకాల సమస్యలు, అనేక రకాల చిక్కులు, అనేక రకాల అవ్యవస్థ అనుభవిస్తుంది. కాబట్టి మనం 7 విద్యలు తెలుసుకొని, ఈ 7 విద్యలు నేర్చుకొని 7 విద్యలు నేర్పిస్తే సమాజంలో సుఖము, శాంతి, సంతోషం ఉంటుంది. భగవంతుడు మనకిచ్చిన జ్ఞానాన్ని మనం ఈ 7 విద్యలు తెలుసుకొని సఫలం చేద్దాము, మోక్షానికి అర్హులమైదాము, సమాజంలో ఉండే మనుషులకు మోక్ష మార్గం చూపిస్తాము. ఓం శాంతి. మీరందరూ విన్నందుకు మీ కృతజ్ఞతలు. ప్రముఖంగా వేదమిత్రి గారు ఈ కార్యక్రమం ఇచ్చి నాకు అవకాశం ఇప్పించినాడు, వారికి నేను కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి. ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. ఓం. బంధువులారా, ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. వేదమిత్రజీ. ఎవరికైనా సందేహాలు ఉంటే అడగండి. స్వామిజీ, ఈ రుణాలు తీర్చుకోవడానికి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా? అంటే మీ ప్రశ్న పూర్తిగా స్పష్టం చేయండి మీరు. ఈ రుణాలు తీర్చుకోవాలి కదా, ప్రతి మనిషికి సాధ్యం అవుతుంది అంటారా ఈ రుణాలు తీర్చుకోవడం కోసం? ఎంత రుణం తీసుకున్నా నష్టం ఏంటి చెప్పండి? మొత్తం రుణం తీర్చుకోకపోతే నష్టం ఏంటి? కొత్త తీసుకుంటే నష్టం ఏంటిది? అర్థమైందా? ఎంత రుణం నుండి ముక్తం కాగలిగితే లాభంగా నష్టం లేదు. అంతా తీసుకోగలుగుతామా లేదని పక్క పెట్టేశాడు. ఎంత తీర్చుకోగలిగితే అంత తీసుకోవడం, ఇది ఆలోచించే పద్ధతి. చెప్పండి. ధన్యవాదాలు. ఓం శుభం శుభం. నమస్తే గురూజీ. శుభం నేను శుభం. గోవందార్యను, శ్రీకాకుళం. చెప్పండి. ఇప్పుడు సైంటిస్టులు మొత్తం భగవంతుడే లేడు, మొత్తం మేమే సృష్టించాము, ఒక ఫ్యాక్టరీ పరంగా కానీ ఒక వైజ్ఞానిక పరంగా కానీ వాళ్ళు అంటున్నారు. అవును. అయితే అది ఎంతవరకు అది వాళ్ళు అన్నిది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రపంచం అదే నమ్ముతున్నది కదా. అందరు నమ్మడం లేదు, కొందరు నమ్ముతున్నారు. ఎందుకంటే వారు యంత్రాలు కానీ వారిని ఎవరు సృష్టించినారు? భగవంతుడు సృష్టించారు. మరి ఎందుకు ఒప్పుకోరు? తప్పనిసరిగా ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకపోతే వారికి జ్ఞానం లేదన్నట్టు. అవును. మీరు విజ్ఞానం సంపాదించారు కదా, ఆ విజ్ఞానం ఎప్పుడు సంపాదించారు? భగవంతుడు ప్రపంచం చేస్తే ఆ ప్రపంచం నుండి మీరు విజ్ఞానం సంపాదించారు. భగవంతుడు ప్రపంచం చేయకపోతే మీరేం చేశారు? భగవంతుడు చేసిన ప్రపంచం నుండి పదార్థాలను పరిశీలిస్తే మీరు వైజ్ఞానికులు అయిపోయినారు. మీరు వైజ్ఞానికులు ఎట్లయినారు? రెండోది ఒక ఘట్టం చెప్తాను మీకు. లాప్లాస్ అని ఉండక ప్రపంచ ప్రసిద్ధ వైజ్ఞానికుడు ఉండే, ఆయన జీవితాంతం ప్రయోగం చేసినాడు, వైజ్ఞానిక పరిశోధన చేసినాడు. ఆయన తన రాంప్రసాద్ లాలా కాదండి, అతడు చేసినాడు. అయితే అతడు తన పేరే ఉంటుంది, లాప్లాస్. సరే గురూజీ. లాప్లాస్ అనే వైజ్ఞానికుడు తన పరిశోధనశాల ముందు గాడ్ ఈజ్ నో వేర్ అంటే దేవుడు ఎక్కడ లేడు అని రాసి పెట్టాడట. ఆ తర్వాత అతడు వృద్ధుడైపోయినాడు, శరీరం పనిచేయడానికి వీలేకపోయింది. అప్పుడు అతడు ఏమనంటే దీన్ని నో వేర్ అన్నాడు కదా, డబ్ల్యూ శబ్దాన్ని అక్షరం తీసి నో కదిలించమన్నాడు. ఇప్పుడు ఏమవుతుంది? గాడ్ ఈజ్ నౌ హియర్. అరే అదేమిటదే, నువ్వు జీవితాంతం భగవంతుడు లేదంటే ఇప్పుడు భగవంతుడు అంటావు అంటే
భగవంతుడైన విషయము ఇంతవరకు నా పరిచయం రాలేదు, ఇప్పుడు నాకు వస్తుంది. ఎందుకంటే నేను జీవించాలనుకుంటున్నాను, కానీ జీవించడానికి వీలు లేకుండా నేను మరణించవలసి వస్తుంది. అదే భగవంతుడు నాకు ఇప్పుడు తెలిసిందని. అట్లా తెలుసుకుంటేగా తెలిసేది. ఆయన కనీసం వృద్ధావస్థలు చేయడానికి ఏమి ఎప్పుడు తెలియదు. ఆ శరీరం కూలిపోతుంటే పురుగులు పడితే అప్పుడు ఏడిస్తే ఎవరు సమాధానం చేస్తారు? చేసుకుంటారా వీళ్ళు? వీళ్ళ కాలు పోతే చేసుకుంటారు, ఒక కాలు చేసుకోరాదు వైద్యానికి, కన్ను పోతే చేసుకోరాదు కన్ను, పండు పోతే పండు పెట్టుకోరాదు. ఇక్కడ విరాగి వ్యక్తులు ఒక వెంట్రుకను చేసుకోలేరండి. అది వారి మహా అజ్ఞానం, స్వార్థం. చెప్పండి. ఇప్పుడు గురూజీ ఎంత ఎంత డెవలప్ అయినా సరే ఆత్మకు ఉన్నంతకి ఎవరు పాటు పడట్లేదు కదా. అంటే ఆత్మను జయించడానికి ప్రయత్నం జరగట్లే, ఎక్కువ వచ్చి సైన్స్ పరంగా డెవలప్ పరంగా ప్రపంచం పరిగెడుతుంది, కానీ ఆత్మ ఉన్నంతకి ఎవరు పాటు పడట్లేదు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న అజ్ఞానము చాలా గూఢంగా ఉన్నది. గురూజీ చెప్పండి చెప్పండి. ఋషులు మహర్షులు భగవంతుని గురూజీ తెలుసుకొని భగవంతుని తెలుసుకొని ప్రపంచానికి ఉపకారం చేసినారు. ఈనాటి వైజ్ఞానికులు వేతనం ఇవ్వకపోతే వాళ్ళు పరిశోధన చేయలేరు, ఏం చేయలేరు. వారికి వేతనం కావాలి. ఋషులకు మహర్షులకు వేతనం ఇవ్వాలి, చేసిన పరోపకారం చేసి. ఈ వైజ్ఞానికులు వేతనం ఇవ్వకపోతే ఏం చేస్తారు? ఆ వేతనం ఇవ్వకపోతే ఏం చేస్తారు వీళ్ళు? అది మాత్రం వాస్తవం. దేన్ని పరిశీలిస్తారు వీళ్ళు? కన్ను ఎవరు ఇచ్చాను అదే తెలుసుకోపోతే, గుండె ఎట్ట పని అదే తెలుసుకోకపోతే, గుండె ఎవరు ఇచ్చాను నీకు? నీ తల్లి కడుపుని నిన్ను పెట్టింది ఎవరు? నువ్వే పెట్టుకున్నావా? ఇంకా ప్రశ్న అడిగేది నుంచి అడిగింది. ఇంకెవరైనా అడగాలని కూడా అడగండి. అర్థమైంది గురూజీ. చెప్పండి. మీరు ఇక్కడ విన్న విషయాలను ఇతరులకు తెలపండి. దీంతో ప్రచారం జరుగుతుంది, పుణ్యమవుతుంది, జ్ఞానం పెరుగుతుంది. రెండోది, ఇక్కడ 29 జనవరి నుండి 6 ఫిబ్రవరి వరకు ఈ వడ్లూరు గురుకులంలో, ఈ కామారెడ్డి గురుకులంలో 38 యోగ సాధన శిబిరం జరుగుతుంది. దాంట్లో మొదటి దినము 25 యజ్ఞకుండాల పైన లేక 30 యజ్ఞకుండాల పైన మనుషులు కూర్చొని పెట్టి, జంటలు కూర్చొని పెట్టి యజ్ఞకుండాల ద్వారా దాదాపు 3 గంటల వరకు యజ్ఞం చేయాలనుకున్నాం. అయితే దీన్ని కూడా ప్రచారం చేయండి. ఆ తర్వాత జంటల కొరకు ప్రయత్నం చేయండి. ఎక్కువ సంఖ్యలో జంటలు కాదు, సాధకులకు ప్రయత్నం చేయండి. మీరు ఎంత ఎక్కువ సాధకులు తేగలిగితే అంత ఎక్కువ ప్రచారం అవుతుంది. మీరు పుణ్యం చేసిన వారు ఒక విధంగా ప్రచారం చేసిన వారు అవుతారు. మేము వస్తాం గురూజీ, శ్రీకాకుళం నుంచి రండి రండి. దంపతులం వస్తాం. మేము గోవిందార్యని మీ దర్శనం చేసుకుంటాం. రండి రండి రండి. మేము 2004లో మీకు కుంభమేళాలో చూసినట్లు నాకు గుర్తు. ఎక్కడ? ఢిల్లీలో. కావచ్చు. ఢిల్లీలో వచ్చారు మీరు, ఒక బృందంగా ఒక 30-40 మంది వచ్చారు. కావచ్చు. అప్పటి నుంచి మీరు నాకు పరిచయం. మా గురువు గారు అయితే వరుసలో ఉండే మోహన్ రావు ఆచార్య అని, నేను వరుస బృందంతో పురుషోత్తమ ఎక్స్ప్రెస్ లో మేము వచ్చాం. అప్పుడు నుంచి మీరు నాకు పరిచయమే. సంతోషం. అప్పటి నుంచి ఆర్య సమాజ్, మా పెదనాన్న గారు రెడ్డి రామనాయుడు గారు, మరి జాతీయ ఉత్తమ అవార్డు అప్పలేడు మేసర్ గారు, చిపురుపల్లి ఆర్య సమాజ్. ఆ విధంగా నాకు పరిచయం ఆర్య సమాజ్. నా నుండి మీరు ఎంత జ్ఞానం సంపాదించగలిగితే సంపాదించారు. చాలా సంతోషం. ఏమైనా అడగాలనుకుంటే అడగండి. చాలా ధన్యులం మేము, మీలాంటి గురువులు మా దొరికినందుకు. శుభం శుభం శుభం. అందరం కలిసి పాటుపడితే ఎంతో ప్రచారం చేయగలుగుతాం. కానీ మీరు ముందుండి మాకు నేను ఉన్నాను, మీ ముందే ఉన్నాను కదా. మీరు నడవండి ముందు. నాతో అయినంత వరకు నేను మీకు పరిజ్ఞానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. తప్పనిసరిగా గురూజీ. చేయండి. నమస్తే అండి. మంచి.
శుభం శుభం. ఇంకెవరైనా అడగాలనుకుంటే అడగండి. ఓం ఓం. ఏమైనా అడగాలనుకుంటే అడగండి, లేదా ఈ కార్యక్రమాన్ని ఇక్కడనే ముగిస్తాను. ఓం నమస్తే, ప్రణామం స్వామీజీ. శుభం శుభం శుభం. స్వామీజీ, ఇక్కడ నిజామాబాద్ లో ప్రణవ్ కుమార్ గారి కార్యక్రమం జరిగింది. అక్కడ కూడా సూచన చేసిన స్వామీజీ శిబిరంది. చాలా అంజయ్ గారు సంతోషం, వచ్చారు. చాలా సంతోషం, వారు కరపత్రాలు కూడా అందరికి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పుడు పుష్ప కార్యక్రమాన్ని ముగిస్తామా? ఇంకెవరైనా అడిగే వాళ్ళు ఉన్నారు? మా బంధువులారు ఎవరైనా ప్రశ్న అడిగేది ఉందా? నేటితో ఈ ఆరోగ్య శిబిర 7 విద్యల విషయం పూర్తవుతుంది. పుష్ప గారు, శాంతి పాటు కార్యక్రమం ముగిస్తాం. ముగింపు చేయండి సంతోష్ గారు. ఓం ద్యోః శాంతిరంతరిక్షం శాంతిః పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః వనస్పతయః శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. స్వామీజీ ప్రణామం. శుభం 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 శుభం. అందరికి